పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకి విద్యార్థులకు స్వాగతం. ఇవాళ 11th అవర్లో ఎస్పి పరశురాము చెయ్యని మార్పులు, చెయ్యకూడని మార్పులు, చేసిన మార్పులు, ఈ మూడు ఉంటాయండి. ఎస్పి పరశురాము అనేది మొట్టమొదట శ్రీదేవి గారిని ఆ పాత్రకు అడగగానే ఫస్ట్ నేను వద్దు సార్ శ్రీదేవి గారి పాత్రకి అన్నాను. అదేంటి అని జగదేక వీరుడు అతిలోక సుందరి మెగాస్టార్ ఆవిడ చేస్తే అదిరిపోయిందండి. అందుకే చెప్తున్నానండి, అందులో అద్భుతమైన గ్లామరస్ రోల్ అండి శ్రీదేవి గారిది. ఇందులో మధ్యలో గుడ్డిదైపోతుంది, గర్భం వస్తుంది, బిడ్డను కంటుంది, బిడ్డను పోగొట్టుకుంటుంది. అది ఒక విజయశాంతి గారు ఇలా ఎవరైనా ఆ సానుభూతి ఉన్నటువంటి ఇట్లాంటి ఆర్టిస్టుల మీద బాగుంటుంది, కానీ శ్రీదేవి గారి మీద బాగోదు సార్ అంటే కాదని వారిని తీసుకొచ్చారండి. ఇది తీసుకుని ఉండాల్సింది కాదు. అంటే 11th అవర్లో ఆవిడ బదులు వేరే ఆర్టిస్ట్ని పెట్టుకుంటే బాగుండేది. ఇవాళ మీకేం చెప్తున్నానంటే, మొన్న పాఠంలో ఎస్పి పరశురామ్తో పాటు కొన్ని ఇంకా చెప్తానండి మీకు. చిన్నరాయుడులో విజయశాంతి గారిని వద్దన్నామండి, ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఆ పాత్ర అంతా ఉండదు. చిట్టెమ్మగుడిలో దివ్యభారత గారిని వద్దన్నామండి. ఏంటంటే గర్భం వస్తే చచ్చిపోతానన్న భయంతో ఆమె భర్తతో కాపురం చేయదు. ఏమండి, దివ్య భారత్ అంటే పిచ్చెక్కిపోతున్నారు యూత్ అందరూ. అసలు అది భర్తతో కాపురమే చేయనంటే చూడరండి బాబు అని చెప్పాం. కాబట్టి ఇవాళ క్లాసుని మనం ఎలా చెప్పుకుందామంటే, డెవలప్మెంట్ అన్వాంటెడ్ లెంగ్త్ లాగానే అన్వాంటెడ్ ఆర్టిస్ట్ వస్తే ఆ సినిమా కూడా దెబ్బతింటుంది అనటానికి ఈ 11th అవర్ మాత్రం మనం ప్రత్యేకం చేసుకుందాం. సర్పయాగంలో మీకు నేను చెప్పాను, మీనాని అడిగాడండి రామానాయుడు గారు, దండం పెట్టి రోజాని తీసుకొచ్చాను నేను. ఎందుకంటే అప్పటికి మీనా అద్భుతంగా సీతారామ గారి మనవరాలతో ఆడవాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయి ఉందండి. మొట్టమొదటి నా మొగుడు చూసావమ్మా అని మా పెద్దమ్మాయికి ఫోన్ చేశాను నేను మద్రాసు నుంచి. లేదు డాడీ, మీనా చచ్చిపోతుందండి, అందుకని చూడలేదు. చూసారా? సో అన్వాంటెడ్. ఇక్కడ కనుక మీనాను పెట్టుకుంటే మా సర్పయాగం కూడా ఫ్లాప్ అయ్యేది. అంటే ఆ పాత్రకి వాళ్ళు సరిపోరు అనుకున్నప్పుడు, సరిపోరు అంటే చేయలేక కాదండి, ఆడియన్స్ ఊహించుకునే వాళ్ళ ఇమేజ్ వేరు. శ్రీదేవి గారికి ఏంటండి మహా అద్భుతమైన సౌందర్య రాశి. ఆవిడ అలా నడుస్తుంటేనే ఏలలతో సినిమాలు చూసేసిన రోజులు ఉన్నాయండి. మరి ఆవిడని ఎందుకు వద్దంటున్నావు, ఆవిడని ఎందుకు వద్దంటున్నావు అంటే ఇదే కారణం అండి. అంటే ఆవిడ్ని పిల్లతల్లిగా ఎలా చూస్తారు, ఆవిడ్ని అందురాలుగా ఎలా చూస్తారు, ఆవిడ బిడ్డను పోగొట్టుకునే బాధను ఎలా అనుభవిస్తారు, ఇవన్నీ కూడా మనకు వస్తాయండి. కాబట్టి ఏం చేసామండి, మళ్ళీ అలాగే ఆడవాళ్ళ గురించే చెప్పే కదా, చిరంజీవి గారు కరెక్ట్ కాదండి నా దృష్టిలో ఎస్పి పరశురామ్కి. ఎందుకని చిరంజీవి గారు కరెక్ట్ కాదనుకుని మేము చేసిన మార్పు ఠాగూర్లో అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది, మేము చేసిన మార్పు ఎస్పి పరశురాములో దెబ్బ కొట్టిందండి. అంటే ఏంటి, చిరంజీవి గారికి చిన్నపిల్లలు ఎంత ప్రేమిస్తారు ఆయన్ని, చిరంజీవి గారిని మీకు తెలుసు కదా. అందులో బిడ్డ చచ్చిపోతే మెగాస్టార్ ఉండి ఒక పసిబిడ్డ చచ్చిపోవటం ఏంటి అంటారని బతికించాం. అలాగే తమ్ముడు పాత్ర చనిపోతుందండి, దానిలో బతికించాం. ఏదైతే 2 అద్భుతమైన ఇన్సిడెంట్లతో స్త్రీ ప్రేక్షకులు విపరీతంగా సత్యరాజ్ గారి సినిమా చూశారో అదే ఇక్కడ చూడలేదండి. ఎందుకు చూడలేదంటే, ఆయన ఉండగా అని మనం చేసిన మార్పులు, కథ చచ్చిపోయిందండి. అన్వాంటెడ్ చేంజెస్ ఇవేంటండి, అన్వాంటెడ్ చేంజెస్. సో ఈ సినిమాకి మరి మెగాస్టార్ ఏ సినిమా పనికిరాడు అనుకుంటే, మరి ఠాగూర్లో చూశారు అదే మార్పు. ఠాగూర్లో కూడా బ్రహ్మాండమైన మార్పులు చేశాను, ఠాగూర్ సినిమా గురించి చెప్పినప్పుడు చెప్తాను మీకు. మరి అది అంగీకరించి ఇది అంగీకరించలేకపోయారు. కాబట్టి మీరు ఇవాళ 11th అవర్ క్లాస్ని ఎలా తీసుకుంటారంటే, ఈ పాత్ర వెయ్యబట్టి వీళ్ళు ఈ సినిమా ఏమన్నా దెబ్బతిందా, ఎందుకంటే వాళ్ళకి సరిపోని సైనికుడు అండి
సైనికుల్లో పాయింటేనండి, కథా వస్తువులో ఓ పాయింట్ బతిమాలేం గుణశేఖర్ని. అది మీరు చూస్తే చూడాలన్నందులో చిరంజీవి గారి సౌందర్య కామెడీ ట్రాక్ని మెయిన్ ట్రాక్ చేశారు గుణశేఖర్ గారు. సార్ పండదు సార్ అంటే అక్కడ బ్రహ్మాండంగా పండింది కదా సార్. అక్కడ అసలు సౌందర్య ప్రేమించినాడు ఎవడో కనపడ్డండి, ఆడు ఉన్నాడో లేదో తెలియదు. కానీ ఇక్కడ మహేష్ బాబుని పక్కన పెట్టుకుని ఆయన ఎవడో విలన్ ప్రేమిస్తుంది, బాగాలేదు సార్ అది. అంటే బికాజ్ ఆఫ్ మహేష్ బాబు. మహేష్ బాబు అంత అందగాన్ని పక్కన పెట్టుకుని నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు విలన్ ప్రేమిస్తున్నానంటే నువ్వు ఎలా చూడబుద్ధి అవుతుంది నీకు? ఆ క్యారెక్టరైజేషను అక్కడ దెబ్బతిన్నవాడిని. అలా నువ్వు ఒక్కొక్క పాత్రకి మనం వీళ్ళొద్దారు. అలాగే నేను నిజం అనే కథ త్రివిక్రమరావు గారు తేజతో మాకు చెప్పించారు. కథ చాలా బాగుంది సార్, మహేష్ బాబుతో తీయబాకండి. అదేంటి అంటే సార్ ఆల్రెడీ ఒక్కడు రాకముందైతే ఇది సూపర్ హిట్ అవుతుందండి, ఒక్కడు వచ్చిన తర్వాత ఇది ఆడదు సార్ అంటే మమ్మల్ని తీసేసి వాళ్ళు సినిమా తీసుకున్నారు. కానీ ఆడలేదుగా. దీనికి మీకు గొప్ప ఉదాహరణలు రెండండి. పాతాళ భైరవికి ముందు మల్లీశ్వరి రిలీజ్ అయ్యి ఉంటే మల్లీశ్వరి ఆకాశంలో ఉండేది. కానీ పాతాళ భైరవి తర్వాత మల్లీశ్వరి వచ్చి దెబ్బతిందండి. కర్తవ్యం కంటే ముందు ఆశయం వచ్చి ఉంటే విజయశాంతి గారిని ఆకాశంలో నిలబెట్టేది ఆ సినిమా. కానీ కర్తవ్యం తర్వాత ఎగిరెగిరి తన్ని ఈవిడేంటారా అలా చీరలా కప్పుకుని భయపడుతుంది అనేసరికి వెళ్ళిపోయిందండి సినిమా. సో వాళ్ళ ఇమేజ్లు ఆ సినిమాలో ఒకవేళ వాళ్ళు వేసేటైతే అలా ట్రీట్మెంట్ ఉండకూడదు. ఇది లెక్క అండి. కాబట్టి ఒక 11th అవర్లో ఈ పాత్రని ఎవరు ధరిస్తున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి ఈ పాత్ర సరిగ్గా సరిపోతుందా లేదా. మీరు గమనిస్తేనండి, నా జీవితంలో కూడా సడన్గా నా విలన్ వేషాలు, కథానాయకుడు అలా ప్రేతమైన ఏళ్ళు వచ్చేసి మన బలగంపొడి సీతయ్య, ప్రతిధ్వని, ఏమి ఏళ్ళండి అసలు. అలా ఉన్న టైంలో టక్కని 1-2 సినిమాలు అలా డ్రాప్ అయిపోవటం మొదలెట్టినాయండి. భారతంలో అర్జునుడు అది ఏంటి కారణం అంటే, నేను మా అన్నయ్య భారతంలో అర్జునుడు ఒంగోలులో చూస్తున్నామండి. ముచ్చెర్ల అరుణ్ గారు కుంటి పిల్ల, ఆవిడ అలా వెళ్ళిపోతుంది పాపం, నేను ఎంటపడుతున్నా. నమ్మండి నన్ను, థియేటర్లో ముందు బెంచిలాళ్ళు ఏసై గురు అని అరుస్తున్నారు. చంపలేసుకున్నాను నేను. అంటే రే ఆడపిల్లరా, అదేంటిరా పాపం అని బాధపడాల్సిన ఆడియన్స్ ఇలా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత నేను రాసుకోకూడని డైలాగు ఇది కూడా మీకు చెప్తా ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు మాత్రమే వాళ్ళకి చెప్తా. ఎందుకంటే ఏందిరా తమ్ముడు బాధపడుతున్నావు అంటే, మానభంగం చేయకుండానే పిల్ల పోయింది అని బాధపడుతున్నారంటే ఏళ్ళు వేశారండి. అంటే ఎంత తప్పు జరిగిపోయింది సినిమాకి. అలాగే పక్కనే రేపటి స్వరాజ్యం బాగానే ఆడిందండి, కష్టపడి 100 రోజులు ఆడింది. అందులో శరత్ బాబు గారు హీరో. నేను యాక్చువల్గా మోహన్ బాబు గారిని అడుగుదాం అనుకున్నాం, ఆయన డేట్ దొరకలేదండి, దొరుకుంటే బాగుండేది. నన్ను శరత్ బాబు గారు కొట్టే సీను మేము థియేటర్లో అదే ఒంగోలులో చూస్తున్నాను. పక్కన చూస్తా అంటే ఎవరు ఎల్ల ఇట్లా విలన్ కొడితే ఎల్ల వేయాలి కదండి, ఇట్లా సరే ఏంటో వెళ్ళలేదని బయటకు వచ్చారు. నన్ను చూసి ఏంటో ఎల్ల ఇట్లా అన్నా, నిన్ను కొడితే చిరంజీవి కొట్టాలి, బాలకృష్ణ కొట్టాలి, ఎన్టీ రామారావు కొట్టాలి అంటే నన్ను కొడితే ఆడు కొట్టాలండి. చూడండి నన్ను ఎక్కడ పెట్టుకున్నారు. అందులోనే శారద గారు కూడా ఒక మాట అడిగింది నన్ను, గోపాలకృష్ణ గారు నేను థియేటర్లో చూస్తున్నాను, నేను వచ్చి మిమ్మల్ని ఇక్కడ గుడి పక్కన సారా కొట్టు ఉండకూడదని తాకీదు పంపాను, అందలేదా అని నేను అడిగాను. అందింది, చదివి సించవతల బారేసా అని మీరు అన్నారు. మీకు వెళ్ళేశారు సార్, దయచేసి వెళ్ళేయటం మానేయండి అని ఫస్ట్ చెప్పింది ఆవిడండి. సెకండ్ చెప్పింది ఈ తరం బాబురావు అండి అన్న. అందులో యాక్చువల్గా ప్రజాస్వామ్యంలో నాది జరాసంధుడు రాయుడు పాత్ర అండి. నూతన్ ప్రసాద్ గారి క్యారెక్టర్ నేను వేయాలి. వద్దన్నా, నీ ఇమేజ్ మారిపోయింది, నువ్వు ఇప్పుడు విలనువు కాదు వాళ్ళ దృష్టిలో. అప్పుడు ప్రజాస్వామ్యంలో పాజిటివ్ క్యారెక్టర్తో జీవితం ప్రారంభించా. ఆ మధ్యలో 5-6 సినిమాల్లో దెబ్బతినిపోయాను, ఎందుకంటే చేంజ్ ఆఫ్ ఇమేజ్. సో గోపాలకృష్ణ ఇప్పుడు విలన్ వేస్తే ఆ తర్వాత ఒకటి ఆడిందండి, అది మేజర్ చంద్రకాంత్లో అన్నగారు పక్కన కామెడీ విలన్ ఈజ్ ఓకే. వీడు భయంకరంగా రేపులు చేస్తాడు, మర్డర్లు చేస్తాడు, మానభంగాలు చేస్తాడు, హత్యలు చేస్తాడంటే చూడరు. ఎందుకంటే ఆ మనిషికి ఒక స్టాంప్ వేసేసుకున్నారు వాళ్ళని.
కాబట్టి విద్యార్థులారా, ఇవాళ ఈ క్లాసుని మీరు ఈ 11th అవర్ ఎలా తీసుకుంటారంటే, ఆ పాత్ర ఒక్కొక్కసారి ఆ పాత్ర పరిధికి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి హీరో కానీ హీరోయిన్ వేస్తే సినిమా దెబ్బతింటుంది అనేటువంటి పాయింట్ కోసం ఈ 11th అవర్ క్లాస్ తీసుకోండి. నమస్తే. రాజా ది గ్రేట్ స్క్రీన్ ప్లేకి ఒక్కడు స్క్రీన్ ప్లేకి ఉన్న వ్యత్యాసం ఏమిటో వచ్చే వారం విందురు కానీ.